వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సకల జనుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొడిమ్యాలలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఇక వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరియు ఆసిఫాబాద్ పట్టణంలోని బస్ డిపోలో జెండా ఆవిష్కరణ దీక్షభూమి గౌరవ అధ్యక్షులు తూకారం దూబే. ఈ కార్యక్రమంలో సెంటర్ కమిటీ సభ్యులు సుధాకర్, దుర్గే కృష్ణాజీ జూడే, జైభీం సేన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు బౌద్ధ బంధువులు మరియు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. डॉक्टर बाबा साहब अम्बेडकर के, डॉक्टर बाबा साहब अम्बेडकर के, डॉक्टर बाबा साहब अम्बेडकर के. फोन लाता हाथ के नहीं ये सेंटिमेंट घालाले सेंटिमेंट नाही चालवाची नेक्स्ट जनरेशन केस होत नाही. आता होईल सर. జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తా వద్ద 68వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరానితనం రూపుమాపడానికి కృషి చేశారని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కౌన్సిలర్ దుర్గయ్య, నక్క జీవన్, బాలశంకర్, నాయకులు దుమాల రాజ్కుమార్, బోనగిరి దేవయ్య, దుమాల గంగాధర్ పలువురు పాల్గొన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్. ఆనాడు ఆయన ఒక మంచి రాజ్యాంగాన్ని రచించింది కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలు మరి ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. మహిళలు కూడా ఈరోజు బయటకు వచ్చి అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు దళితులు ఒకప్పుడు ఒక 100-200 ఏళ్ల క్రితం మరి దళితులు అట్టడు వర్గాలు అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు కూడా మరి ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా మీ స్థాయి ఇదే అని ఆనాడు వాళ్ళకి చెప్పినప్పుడు మరి అంబేద్కర్ గారు మనస్సు చెలించిపోయి మరి ఆయన ఒక రాజ్యాంగాన్ని రచించి మరి బడిగిన వర్గాలందరూ ముందుకు రావాలి, మరి ఉన్నత స్థాయిలో ఈరోజు ఎక్కడ చూసుకున్నా ఏ స్థాయిలో చూసుకున్నా ఎలాంటి రంగాల్లో చూసుకున్నా మరి బడుగు బలహీన వర్గాలు ఉంటున్నారు, మహిళలు ఉంటున్నారు. కాబట్టి దానికి కారణం ఆయననే. మరి ఈరోజు ఆయన రచించిన ఈ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమల్లోకి తీసుకొచ్చి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈరోజు స్థానిక సంస్థలే కావచ్చు, ఎమ్మెల్యే సంస్థలే కావచ్చు, ప్రతి ఒక్కటి ఎంపీ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ సంస్థల్లో అయినా ఇలాంటి ఎలక్షన్స్లో అయినా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ముందుండాలి అని చెప్పేసి ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా మరి రాజ్యాంగం రచించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఎలాంటి దాంట్లో కూడా ప్రభుత్వం వెనక్కి రాకుండా మరి ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మరి అట్లాగే ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి పౌరుడికి కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు వేరే వేరే దేశాలలో కూడా ఈ రాజ్యాంగాన్ని అలాగే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆయనకి ఎంతగా వినిపిస్తారు. కాబట్టి మరి ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ భారం ఆయనకు దక్కాలి. ప్రతి ఊర్లో మన ఎక్కడ ఏ ఊరికి వెళ్ళి ఒక చిన్న గ్రామానికి వెళ్ళినా అందరికంటే ఎక్కువ ఒక విగ్రహం ఉంటుంది, అది అంబేద్కర్ గారికి. ఎందుకంటే అంత విలువ ఉంటుంది ఆ రాజ్యాంగానికి ఉన్న పవర్ అట్లాంటిది. కాబట్టి మరి ఆ పవర్ని ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మొన్న కూడా ఈ విగ్రహాన్ని కొంచెం మంది తెలియక ధ్వంసం చేయడం జరిగింది. మరి దాన్ని చేపించి మరి మొన్ననే రాజ్యాంగ రోజు నాడు మేము దీన్ని మంచి బాగు చేయించడం జరిగింది. మరి కొంతమంది అలాంటి ఒక దుర్మార్గులకు చెప్పడం ఏంటంటే రాజ్యాంగాన్ని కాపాడడం అని అంటే బుక్ చదవడం కాదు, ప్రతి ఒక్కటి ఈ భారతదేశంలో ఏ ఒక్క చిన్న పనినైనా మనం కరెక్ట్గా చేస్తే దాన్ని మనం కాపాడినట్టే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి హక్కు. కాబట్టి మరి ఇలాంటి పనులు చేయకుండా మరి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడాలి. దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా నడుచుకుంటేనే మనం వీళ్ళందరికీ ఘన నివాళులు. ఈరోజు భారతదేశం మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఆనాడు ఈ రాజ్యాంగమే కాదు ప్రతి ఒక్కరు మన కోసం ఈ స్వేచ్ఛ జీవితం కోసం పోరాడిన వాళ్ళు. మరి వాళ్ళకు మనం విలువనియాలి అని అంటే ఇలాంటి చెడు వ్యవస్థకు మనం వెళ్లకుండా మంచి వ్యవస్థలో ఉన్నప్పుడే మనం ప్రతి ఒక్కరికి ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత మనం ఈరోజు ఏదైనా మంచి స్థాయిలో ఉండాలి అండ్ మనం పద్ధతిగా నడుచుకుంటేనే ఖచ్చితంగా మనం ఈ ఘన నివాళి అర్పించడం వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క పౌరుడికి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంతమంది మాకు రాజ్యాంగాన్ని రచించి మా అందరికీ స్వేచ్ఛా జీవితాన్ని అందజేసిన అంబేద్కర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఘన నివాళులు అర్పిస్తున్నాను. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న గిరిజన నాయకులు. ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని, సమాజంలో గిరిజనులకు కాస్తైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే అంబేద్కర్ గారి వల్లనే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి రాజ్ వివిధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు నగర నడిబొడ్డున ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు అందరం కూడా కలిసి అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు మనం కొన్ని విషయాలు మన సమాజం కోసం, మన ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు నేను ఒక
లంబాడ బిడ్డగా, ఒక గిరిజన బిడ్డగా ఈరోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి హక్కులని నా ప్రజలకు అందాలి, నా తాండాలకు అభివృద్ధిలోకి రావాలి, నా గిరిజన ప్రాంతాలు అభివృద్ధిలోకి రావాలి, రాజ్యాంగ హక్కులు మా వాళ్లకు చెందాలనే ఉద్దేశంతో మేము ఆయన స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తూ మా ప్రజలకు చైతన్యం చేస్తూ ముందుకెళ్తున్నాం. మరి గతంలో పోల్చినట్టయితే నాటికి నేటికి కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాజీపేట పట్టణంలో హన్మకొండ ప్రాంతం నుండి వచ్చే ఫాతిమా బ్రిడ్జ్ నుండి హైదరాబాద్ వైపుగా వెళ్లే రహదారిపై కాజీపేట జంక్షన్ కూడల్లో గత కొన్నేళ్లుగా రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన చిరు వ్యాపారస్తులు ఏకంగా షెడ్లను నిర్మించడంతో ఎన్నోసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ పోలీస్ ప్రొటెక్షన్తో సంబంధిత అధికారులు జేసీబీలు పెట్టి రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఉన్నందున పూర్తిగా షాపులను తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడ్డప్పటికీ కనుకరించని అధికారులు ఇక తమ జీవనం, కుటుంబ పోషణ ఎలా అంటూ ఆవేదనలో ఉన్న చిరు వ్యాపారస్తులు చెప్పలే, అనుకోకుండా వచ్చిండ్రు ఇక నిన్న సడన్గా. ఇంకేం చెప్పలే అక్కడ ఇక్కడ. మీకు ఏమైనా పేపర్లు ఇచ్చిల్లా కూలగొడతామని? పేపర్కి టైం ఇవ్వలే కానీ నిన్న వచ్చి చెప్పిండు, చెప్పి వేయాలి అంతే, తీసేయమని. సాయంత్రం వరకు తీసేయమని చెప్పిండు. మా బాయ్ ఏమో హైదరాబాద్ పోయాడు, మా అంకుల్కి ఏమో చేత కాదు, షుగర్ పేషెంట్ ఆయన. ఇది తీయాలంటే రాత్రి వచ్చే వరకు గోదావరికి వచ్చిండు. ఆ టైంలో ఏ టాలీ వాళ్ళు వస్తారు, రారు కదా. ఇక పొద్దున వచ్చి తీద్దామని 7 గంటలు వచ్చే వరగానే ఇట్లా అయింది. ఇక తీసేదాడు. మీ పేరమ్మా? సార్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం మాచార మహనీయుని వర్ధంతికి ఘన నివాళి. ఈ వేళ భారత రాజ్యాంగ సృష్టికర్త, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దళిత ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాసర గ్రామస్తులు. ఈ కార్యక్రమానికి ప్రధాన ఉపాధ్యాయులు మరియు గ్రామ పెద్దలు, యూత్ బడుగు నల్లబాబు, నక్క షామీలు, బడుగు శ్రీనివాసరావు, సాదే నవీన్, బడుగు కాటం రాజు, గుడిసె తేజ పాల్గొన్నారు. ఈ నెల చెప్పాలి, డిసెంబర్ 6వ తారీఖు, ఏప్రిల్ 14, ఏప్రిల్ నెల 14వ తారీఖు వస్తుంది. అప్పుడు మనం చిన్న పండుగ వాతావరణంలో అంబేద్కర్ విగ్రహానికి పండుగ చేసి మనం పండుగ చేసుకుంటాం. ఏప్రిల్ 14 ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు ఏమంటాం చెయ్యొచ్చు. మరి చనిపోయిన రోజు ఏమంటాం? వర్ధంతి. ఏమంటాం? వర్ధంతి. ఏప్రిల్ 14 పుట్టినరోజు, డిసెంబర్ 6 అంటే ఈ రోజుని ఆయన మరణించిన రోజు అన్నారు, అంటే వర్ధంతి. ఓకేనా? ఆయన మన దేశానికి చేసిన సేవ, ఆయన మనకు కల్పించిన హక్కులు, ఓకేనా, మనకి రాసిపెట్టిన రాజ్యాంగాన్ని, ఆయన సేవని దృష్టిలో ఉంచుకుని ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన వర్ధంతి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ జరుగుతుంది. ఓకేనా? మన స్కూల్లో కూడా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన చిన్న వయసు నుంచి కూడా ఎంతో కష్టపడి ఆయన్ని అప్పుడున్న ఆచారాల ప్రకారం స్కూల్లో కూడా వెళ్ళి మనకిలాగా క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకునే అవకాశం లేదండి. ఓకేనా? ఆయన బయట కూర్చుని గుమ్మం దగ్గర లేదంటే గోడ వెనకాల కిటికీ దగ్గర వెళ్ళి మాస్టర్ చెప్పిన పాఠాలు విని నేర్చుకుని ఆయన ఈ రోజుని ప్రపంచంలో ఎవ్వరు ఆ కాలంలో ఎవ్వరు చదవని చదువులు, అంటే ముఖ్యంగా 32 డిగ్రీలు పొంది మొత్తం ఈ దేశం యొక్క స్థితిని గతిని మార్చిన మహనీయుడు అయ్యాడు. అందుకనే మన దేశమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆయన్ని గుర్తించి ఆయన పుట్టినరోజు ఏప్రిల్ 14 అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఓకేనా? అంతర్జాతీయ విజ్ఞాన దినోత్సవం అంటే ప్రపంచంలో అంత మేధావి ఎక్కువ చదువుతున్నారు. ఓకేనా? చదువే మనకు ఆయుధం. మనం అక్షరాలు నేర్చుకుంటున్నామా? అక్షరాలే ఆయుధాలు. చదువే మనకున్న ఈ పరిస్థితులు కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ, లేదంటే వేరే ఇతర రాజకీయ పరిస్థితులు కానీ అన్నిటినీ మార్చగలిగేది ఒక విద్య ఉంటే. కాబట్టి ఆ విద్యకే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సందర్భంగా మనం నేర్చుకోవాల్సింది, అంబేద్కర్ నేర్చుకుంటున్నది ఆయన అక్షరాన్ని నమ్ముతున్నారు, చదువునే నమ్ముతున్నారు, విద్యనే నమ్ముతున్నారు. ఓకేనా? అందుకని అంత గొప్ప వ్యక్తిగా ఎదగడం జరిగింది. మనం కూడా ఆయనకి లేనన్ని సదుపాయాలు మనకున్నాయి ఈ రోజున. అవునా కదా? చక్కగా ఫ్యాన్ కూర్చొని చదువుకుంటున్నాం, మనం చక్కగా బల్లలు ఉన్నాయి, మధ్యాహ్నం చక్కగా వేడివేడి భోజనం పెడుతున్నారు, చక్కగా యూనిఫామ్స్ ఇస్తున్నారు. ఆయన కోసం అలాంటివి ఏమీ లేవు, చిరిగిపోయిన బట్టలు లేవు. ఓకేనా? ఆయనకి మొత్తం 4 పిల్లలు, 3 పిల్లలు తిండి లేక చనిపోయారు. తినడానికి తిండి లేక, పౌష్టికాహారం లేక 3 పిల్లలు చనిపోయారు అంబేద్కర్ గారు. అలా భార్య కూడా చనిపోయారు. ఓకేనా? అంత త్యాగం చేసి ఎవరి కోసం అంటే భారతదేశంలో ఉన్న ప్రజలు, నెక్స్ట్ వెనకబడిన తరగతుల వాళ్ళు కష్టపడకూడదు, ఇబ్బందులు పాలకూడదు, వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి, అందరూ సమానంగా ఉండాలని మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడికి అందరూ ఒకసారి జోహార్ చెప్పారు. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు మరి మన పాఠశాలలో గౌరవనీయులు పెద్దలు శ్రీనివాసరావు గారు చేసినట్టు బొమ్మ కడుకొచ్చే మరి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లతో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనండి. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యూమరేటర్ని పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు లేవు. గతంలో టీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాము. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలి. సమాచార లోపంతో, అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యత గల వాళ్లుగా మరియు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సమాచారాన్ని ఇవ్వండి. ఈ సర్వేలో పాల్గొనండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యూనరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు లేవు. ఇందులో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేము అందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం. ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి. లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా, ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా రాకపోతే వాళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు. కొంత ఎక్కడైనా అవగాహన లోపంతోటో సమాచార లోపంతోటో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్లుగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను. కాకినాడ జిల్లా అన్నవరం సత్యమదేవుని సన్నిధిలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన దేవస్థానం సిబ్బంది. ప్రత్యేక పూజలు అనంతరం తన నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో బలిఘట్టం సత్యనారాయణ స్వామివారి దేవాలయంను అన్నవరం సత్యదేవుని దత్తత ఆలయంగా తీసుకునే ప్రతిపాదనకు అధికారుల సమక్షంలో అంగీకారం చేశారు. వేమ్లవాడలో మహిళా హోంగార్డ్ అనుష రూటే సెపరేట్ అన్నట్లుగా ఉంది. వేమ్లవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలవాల్సిన హోంగార్డ్ బ్లాక్మెయిల్తో మోసాలకు తెరలేపింది. తన భర్త ఆరోగ్యంగా సరిగా లేదని డబ్బున్న వాళ్లను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది. చివరకు వేమ్లవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్ మాయలేడి హోంగార్డ్ వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగలేదని శేఖర్ వద్ద 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డ్. 6 నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆ మాయాలేడిని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్కు పాల్పడింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.